మిత్రులకు నమస్కారం. వెల్కమ్ టు బిఎంవి గురు ఛానల్. మనం ఇప్పుడు చెప్పుకోబోయే పాఠం 6వ తరగతమైన పోతన బాల్యం. ఇందులో మనం ఏమేమి చెప్పుకుంటామంటే ఇతివృత్తం, ప్రక్రియ, కవి పరిచయం. కవి పరిచయం ఆయనకు కవికి ఉన్నటువంటి బిరుదులు మరియు ఆయన గ్రంథాలు ఏమున్నాయి, రచనలు ఏమున్నాయి, వాటిని ఒక చిన్న కథ రూపంలో కోడ్స్ తోని ఎలా నేర్చుకుంటాం అనేదాన్ని మనం చూస్తాం అనమాట. కేవలం 5 నిమిషాల్లో మీకు వానమామలై వరదాచార్యులు ఉన్నారు కదా ఇక్కడ కవి, ఆ కవి యొక్క బిరుదులు మరియు ఆయన యొక్క గ్రంథాలను ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లింక్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పోతన బాల్యం. ఇప్పుడు మనం ఒక్కసారి చూసుకొని వద్దాం. మొత్తం పాఠం యొక్క ఉద్దేశం ఏంటి, పాఠ్యభాగ వివరాలు ఏంటి, కవి పరిచయం ఏంటి, ఒక్కసారి చూసుకున్న తర్వాత మనం దాని కోడ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా ఇక్కడ నుంచి బిట్ వస్తే మాత్రం మిస్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే తిప్పన్న, పోతన ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళు చిన్నప్పటి నుంచి వారిద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమగా మెలిగేవారు. అయితే వారిద్దరి మధ్య ప్రేమ ఎట్లా ఉండేది, వారి బాల్యం ఎట్లా గడిచింది మొదలైనటువంటి విషయాలను ప్రస్తుత పాఠ్యభాగంలో చూడవచ్చు. పిల్లల యొక్క అభిరుచులను, ఆసక్తులను కూడా ఇందులో తెలియజేయడం అనేది జరిగిందని ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. తెలియజేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే పాఠ్యభాగ వివరాలు. పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం అనగా వర్ణనలతో కూడినది అని అర్థం. కావ్యం అంటే ఏంటంటే వర్ణనలు ఎక్కువ కలిగి ఉండినదే కావ్యం. మహాకవి పోతన జీవితం ఆధారంగా వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రము అనే మహాకావ్యంలోని ప్రథమ శ్వాసం నుండి తీసుకోవడం జరిగింది. ఈ లెసన్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే వానమామలై వరదాచార్యులు రచించినటువంటి పోతన చరిత్రం అనేది ఒక మహాకావ్యం ఉంది కదా, ఆ పోతన చరిత్రం అనే కావ్యం నుంచి, ఆ కావ్యంలోని ప్రథమ శ్వాసం నుంచి తీసుకోవడం అనేది జరిగిందంట. ఆ తర్వాత కవి పరిచయం చూసినట్టయితే ఈయన 20వ శతాబ్దం మహాకవుల్లో ప్రముఖుడు డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించాడు. నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి మొదలైనటువంటి బిరుదులు పొందిన ఈయన సంస్కృతము, తెలుగు భాషలో చక్కని పాండిత్యం కలవారు. పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, ఇది బుర్రకథల సంపుటి చూడండి మొదలైనటువంటి గ్రంథాలను రచించాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారము మరియు వారణాసి వారి వాచస్పతి మొదలైనటువంటి పురస్కారాలను అందుకున్నాడు. అయితే వీటిని చూడగానే భయం వేస్తుంది కదా, వీటిని ఎలా గుర్తించుకోవాలని చెప్పేసి. కానీ నేను చెప్పే ఒక్క చిన్న కథ రూపంలో ఉన్నటువంటి కోడ్ని మీరు కనుక నేర్చుకున్నట్లయితే అసలు ఇక్కడ నుంచి బిట్ ఎలాగైనా అడగని ఆన్సర్ చేసే వస్తారు. కాబట్టి ఇప్పుడు మనం కోడ్లు ఎలా గుర్తించుకోవాలి అనేది చూసుకుందాం. కావ్యం కదా, నేను మీకు ఈ క్లాస్ ఇంకొకటి చేయడం జరిగింది. 6వ తరగతిలో ఉన్నటువంటి 12 పాటలకు సంబంధించిన ఇతివృత్తం, ప్రక్రియ, కవి ఎవరని తెలుసుకోవడానికి ఈజీ కోడ్స్తోన ఒక క్లాస్ చేశాను. ఒక్కసారి మీరు ఆ క్లాస్ విన్నట్లయితే మీకు వాటిని ఎలా గుర్తించుకోవాలో తెలిసిపోతుంది. ఓకే, పోతన బాల్యం ఈయన ఇక్కడ ఇతివృత్తం, ప్రక్రియ చూద్దాం. ఇతివృత్తం పిల్లల ఆసక్తులు, ప్రక్రియ కావ్యం ప్రక్రియకు చెందింది. ఇది ఒక్కసారి దీని కోడ్ అనేది అక్కడ ఉంటుంది, చూసుకోండి. లేదంటే చిన్నగా చెప్తాను, కానీ అక్కడ చూసుకున్నట్లయితే మీకు అన్ని పాటలకు సంబంధించినటువంటి ఇతివృత్తం, ప్రక్రియ అండ్ కవి పేరు అనేవి అక్కడనే ఈజీగా మనం ఇట్లా చూడగానే లెసన్ నేను చూడగానే గుర్తొచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి అదొకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే బాల్యంలో యావత్తు ఉంది కాబట్టి ఇక్కడ కావ్యంలో యావత్తు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. దీని ప్రక్రియ కావ్య ప్రక్రియకు చెందింది. ఆ తర్వాత పిల్లల ఆసక్తులు. పిల్లలకు బాల్యం అంటే చిన్నతనమే కదా, చిన్నతనంలో పిల్లల యొక్క ఆసక్తులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. కాబట్టి ఇతివృత్తం అనేది పిల్లల ఆసక్తులు అని చెప్పి వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే వానమామలై వరదాచార్యుల గురించి. కావ్యం అంటే ఏంటి? వివిధ వర్ణనలతో కూడినదే కావ్యం. వర్ణనలు ఎక్కువగా ఉంటాయి. అంటే కావ్యం అనగానే వర్ణనలు ఉంటాయి, వర్ణనలతో కూడినది.
కూడినది కావ్యం. అయితే ఇప్పుడు వానమామలై వరదాచార్యుల గురించి తెలుసుకుందాం. ఈయనను ఎలా రాసుకోవాలి, ఎట్లా గుర్తుంచుకోవాలి అంటే మీకు ఇక్కడ ప్లేస్ ఉంటుంది టెక్స్ట్ బుక్లో. ఫస్ట్ ఏం చేయండి అంటే గ్రంథాలు అని రాసుకోండి. ఇక్కడ గ్రంథాలు అని రాసుకున్న తర్వాత 1 by 1 గ్రంథాల పేర్లు రాసుకోండి. నేను రాసినట్టే రాయండి. పోతన చరిత్రము, రెండవది మణిమాల, మూడవది సూక్తి వైజయంతి, తర్వాత జయధ్వజం, నాలుగవది జయధ్వజం, మీరు నీట్గా రాసుకోండి. ఐదవది వ్యాసవాణి, ఇక్కడ కనిపించట్లేదా, బ్లూ కలర్ తీసుకుందాం. ఆరవది కూలిపోయే కొమ్మ, ఆరవది. ఏడవది రైతు బిడ్డ. ఈ రైతు బిడ్డ పక్కనే మీరు బుర్రకథల సంపుటి అని బ్రాకెట్లో రాసుకోండి. బుర్రకథల సంపుటి. ఓకే, ఇలా రాసుకోండి. అయితే నేను కింద స్టోరీ ఎలా చెప్తానో మీరు ఆ స్టోరీని అలాగే రాసుకోండి. నేను మళ్ళీ కూడా రాస్తాను, కానీ ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, అందుకని రాయట్లేదు. నెక్స్ట్ పేపర్లో అది కూడా రాస్తాను కాబట్టి తప్పకుండా నేను చెప్పినట్టు వినండి. అయితే దీన్ని ఎలా గుర్తించుకోవాలి అంటే పోతన చరిత్రము చూడడానికి, పోతనది చరిత్ర ఇక్కడ చెప్తున్నారు. అయితే దాన్ని చూడడానికి ఎవరెవరు వెళ్తున్నారు అంటే మణిమాల, వైజయంతి, జయ, వాణి, వీళ్ళు నలుగురు వెళ్తున్నారు. ఎవరంటే మణిమాల, జయ, వైజయంతి, వాణి. ఈ నలుగురు పోతన యొక్క చరిత్ర ఎన్నో చెప్తున్నారు, దాన్ని చూడడానికి వెళ్దామని చెప్పేసి వీళ్ళు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు వాన పడ్డది. ఏం పడ్డదంటే వాన పడ్డది. ఆ వానలో అయినా పర్లేదు వెళ్దాము చూద్దామని చెప్పేసి వానలోనే తడుచుకుంటూ వెళ్తున్నారు. అట్లా వెళ్తున్న క్రమంలో ఒక దగ్గర చెట్టు, ఆ వానకి ఒక చెట్టు కొమ్మ అనేది కూలిపోయింది, కింద పడిపోయింది. ఒక చెట్టు కొమ్మ కూలిపోయింది. అప్పుడేమైంది, కూలిపోయిన కొమ్మ అనేది వచ్చింది. ఓకే, ఒక కొమ్మ కూలిపోయింది. అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒక రైతు యొక్క బిడ్డ వచ్చి, మీరు వర్షంలో అక్కడ అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడ రండి, ఇక్కడ బుర్రకథ చెప్పబడుతుంది కాబట్టి ఇక్కడ ఉండి బుర్రకథ విని వెళ్ళండి అని చెప్తాడు. ఏమైంది, పోతన చరిత్ర చూడడానికి మణిమాల, వైజయంతి, జయ, వాణి నలుగురు స్నేహితులు కలిసి చూడ్డానికని వానలో వెళ్తుంటే, అప్పుడు ఆ వానలో వెళ్తున్నప్పుడు వానలో వెళ్తున్నారు కదా, ఆ వానకి ఒక చెట్టు కొమ్మ కూలిపోయి అడ్డం పడితే వీళ్ళు భయపడ్డారు ఎలా వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తున్న క్రమంలో పక్కనే ఉన్నటువంటి ఒక రైతు యొక్క బిడ్డ వచ్చి, మీరేం వెళ్ళాల్సిన అవసరం లేదు, పక్కనే ఒక బుర్రకథ నడుస్తుంది, అక్కడికి వచ్చి చూడండి అని చెప్పి తీసుకెళ్తున్నాడు అనమాట. ఇందులోనే ఇవన్నీ వచ్చేస్తాయి చూడండి. పోతన చరిత్రము, మణిమాల, వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, బుర్రకథల సంపుటి. దీన్ని రాస్తున్నాను, ఒక్కసారి రాసుకోండి మీరు. మీకు ఏ కలర్ సరిగ్గా కనిపిస్తుంది అంటే పోతన చరిత్రము చూడడానికి బుక్ లో చాలా ప్లేస్ ఉంటుంది, తెలుగు బుక్ లో మరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఈ బుక్ లోనే కోడ్ రాసుకోండి. చూడడానికి మణిమాల, వైజయంతి, నలుగురు స్నేహితులు, వైజయంతి, మళ్ళీ జయ,
పేరు గుర్తుకు రాకపోతే కూడా వైజయంతిలోనే మళ్ళీ జయ ఉంటుంది కాబట్టి జయ అండ్ వాణి వీళ్ళు వానలో వెళ్తున్నారు. వానకి దారిలో ఒక కొమ్మ కూలిపోయింది. దాన్ని చూసి పక్కనే ఉన్న రైతు బిడ్డ వచ్చి ఇక్కడ బుర్రకథ నడుస్తుంది చూసి వెళ్ళండి అని చెప్పాడు. ఇక్కడ బుర్రకథ చెప్తున్నారు చూసి వెళ్ళండి అన్నారు. వచ్చేస్తా చూడండి ఇందులోనే పోతన చరిత్రము. ఇప్పుడు చూడండి పోతన చరిత్రము ఒక గ్రంథము, చూడ్డానికి మణిమాల ఒక గ్రంథము, వైజయంతి సూక్తి వైజయంతి ఒక గ్రంథము, జయ వ్యాసవాణి వానలో అంటే వానమామలై వరదాచార్యుల యొక్క గ్రంథాలు ఇవి వెళ్తున్నారు. వానకి దారిలో ఉన్న కొమ్మ ఒకటి కూలిపోయింది కాబట్టి కూలిపోయిన కొమ్మ. ఓకే, కూలిపోయిన కొమ్మ. ఆ కూలిపోయిన కొమ్మని చూసి ఎవరు వచ్చారు? పక్కన ఉన్నటువంటి ఒక రైతు బిడ్డ వచ్చాడు. ఈ రైతు బిడ్డ ఏమని చెప్పినంటే బుర్రకథ నడుస్తుంది అన్నాడు కదా, ఈ రైతు బిడ్డ అనేది బుర్రకథల సంపుటి. ఈ విధంగా గుర్తించుకోండి. నెక్స్ట్ ఈయన యొక్క బిరుదులు ఉన్నాయి కదా, ఆ బిరుదులకు కూడా కోడ్ ఉంది మన దగ్గర. బిరుదులు కూడా ఇక్కడ ఈ సైడ్ లో పట్టేస్తాయి, ఇక్కడ కోడ్ రాసేసుకోండి. ఓకే, సైడ్ చూపించడం మర్చిపోయినా, ఈ సైడ్ లో మొత్తం పట్టేస్తాయి గ్రంథాలు. ఈ సైడ్ మొత్తం గ్రంథాలు రాసుకోండి. ఇక్కడ కోడ్ అని రాసుకోండి. ఇక్కడ కోడ్ పెట్టేసి చిన్న పెన్సిల్తో పేపర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెన్తో కానీ పెన్సిల్తో కానీ రాసుకున్నట్టయితే ఇవి గుర్తుంటాయి. ఇటు సైడ్ ఏం చేయండి అంటే, ఇటు సైడ్ కాదు, ఇక్కడ కింద ఇంకా కొంచెం ప్లేస్ ఉంటుంది తెలుగు బుక్ లోనే. ఈ కింద ఏం చేయండి అంటే బిరుదులను రాసుకోండి. బిరుదులను రాసుకొని ఇక్కడ లాస్ట్ పేపర్ ఉంటుంది కదా, ఈ లాస్ట్ పేపర్ లో బిరుదులకు సంబంధించిన కోడేస్ ఇక్కడ ఈ లాస్ట్ పేపర్ లో బిరుదులకు సంబంధించినటువంటి కోడ్ రాసుకోండి. ఈ విధంగా రాసుకున్నట్లయితే మీకు మళ్ళీ చదివేటప్పుడు ఈజీగా అయిపోతుంది. బిరుదులు చూసినట్టయితే బిరుదులు ఏమేమి ఉన్నాయి? ఒకటి అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. అభినవ పోతన, అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. అయితే ఈ బిరుదులకు సంబంధించి కూడా 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి కవులందరికీ సంబంధించిన బిరుదులన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాటిని ఎలా గుర్తించుకోవాలన్నది అనే దాని మీద కూడా కోడ్స్ తయారు చేసి ఒక వీడియో చేయడం జరిగింది. మీరు ఆ వీడియో మన ఛానల్లో ఉంది. మీరు ఒక్కసారి ఆ వీడియో చూసినట్లయితే ఏ కవికి ఏ బిరుదు ఉంది, వాటిని ఎలా గుర్తించుకోవాలనే విషయం కూడా తెలుస్తుంది. అయితే మనం ఇది చూద్దాం. ఇప్పుడు అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి ఈ బిరుదులను ఎలా గుర్తించుకోవాలి అంటే, ఈయన వానమామలై వరదాచార్యులు కదా, వాన అంటేనే వానమామలై వరదాచార్యులు. పోతన బాల్యంలో పిల్లలందరూ వానలో ఆడుకుంటారు. కవిని గుర్తించుకోవడానికి కూడా బాల్యంలో పిల్లలంతా వానలోనే ఆడుకోవడానికి ఇష్టపడతారు అని గుర్తుపెట్టుకోవాలి. మనకు గుర్తుండాలి అంతే, కానీ మనం ఓన్ గా గుర్తుకు చేసుకొని రాయాల్సిన పని ఏమి ఉండదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లోనే గుర్తించడానికి ఉంటుంది మనకు ఎగ్జామ్ అనేది. ఆ ఎగ్జామ్ లో మనం గుర్తించాలి, కేవలం గుర్తించాలి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. బాల్యంలో పిల్లలంతా వానలో ఆడుకోవడానికి ఇష్టపడతారని గుర్తుపెట్టుకుంటే వానమామలై వరదాచార్యులు వస్తారు. ఆ వానలో ఆయన యొక్క బిరుదులు ఎలా గుర్తించుకోవాలంటే, అభినవ పోతన గారు మరియు అభినవ కాళిదాస్ గారు ఇద్దరు కలిసి మధుర వెళ్ళారు. ఎందుకంటే కవి చక్రవర్తిని చూడడానికి అని పక్కన రాసుకోండి.
అక్కడైతే నేను రాయించాను. బిరుదుల క్లాస్‌లో ప్రతి దానికి ఎలా గుర్తించుకోవాలని పక్కన రాయించాను. మీరు ఒక్కసారి ఆ క్లాస్ చూసినట్లయితే మీకు బిరుదుల నుంచి ఎలా క్వెషన్ అడిగినా సరే ఆన్సర్ చేసేస్తారు. ఎట్లైనా అడగనది. ఎవ్వరి బిరుదైనా అడగని. ఒక్కొక్కరికి 2, 3 ఒక్కొక్కరికి 6 బిరుదులు గూడా ఉన్నాయి. వాటిని ఎలా గుర్తించుకోవాలో గూడా నేను అక్కడ క్లాస్ చేశాను. క్లియర్‌గా ఉంది. ఒక్కసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఇదేం రాయించట్లేదు. మీరు చూసుకోండి. బిరుదులు వానలో పోతన, కాళిదాసు వీళ్ళిద్దరు కలిసి మధుర వెళ్లారు. ఎందుకోసం వెళ్లారు అంటే కవి చక్రవర్తిని అక్కడ ఉన్నటువంటి కవి చక్రవర్తిని కలవడానికి వెళ్లారు. అప్పుడు వస్తుంది చూడండి వానలో అంటే వానమామలై వరదాచార్యులు, పోతన గారు పోతన అభినవ పోతన, కాళిదాసు అంటే అభినవ కాళిదాసు, మధుర అంటే మధుర కవి, కవి చక్రవర్తిని చూడడానికి అంటే కవి చక్రవర్తి బిరుదు. ఈ 4 బిరుదులు ఉన్నవారు వానమామలై వరదాచార్యులు. అలాగే ఇంకొక బిరుదు ఈ అభినవ కాళిదాస్ అనే బిరుదు ఉంది కదా, ఇంకొక వ్యక్తి కూడా ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే సిరిశనగల కృష్ణమాచార్యులు. శనగల్ కృష్ణమాచార్యులు. ఇది కూడా రాసుకోండి. సేమ్ బిరుదులు ఉంటాయి చూడండి, అలా పేర్లు మనము ఒకే పేపర్లో ఒకే దగ్గర ఒకరికి సంబంధించిన బిరుదు వచ్చిందంటే అక్కడ పైన ఇంకొక ఆయన పేరు కూడా రాసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం చదివేటప్పుడు అట్లా 2-3 టైమ్స్ చదవగానే మనకు ఇద్దరికి సేమ్ బిరుదులు ఉన్నాయనే విషయం మనకు తొందరగా క్లిక్ అవుతుంది. కానీ అక్కడిది అక్కడనే వదిలేసి ఇక్కడిది ఎక్కడనే వదిలేస్తూ అట్లా చదువుతూ పోయినాం అనుకోండి మనకు గుర్తుండదు. మళ్ళీ మనం ఆ లెసన్ పోయిన తర్వాత ఇది ఎవరికో ఉండే అని ఆలోచించకండి కంటే ఇలా సేమ్ ఉన్నాయి అని అనుకుంటే ఒక దగ్గరే రాసుకోవాలి. అక్కడ వచ్చినప్పుడు ఈ ఇద్దరిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ రాయాలి. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఇద్దరిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ రాయాలి. అట్లా రాస్తూ ఉండడం వల్ల మనకి అది ఈజీ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకేమేమి ఉంటాయి? ఆయన ఎన్నో శతాబ్దానికి చెందినవాడు. ఇది ఎక్కడి నుంచి తీసుకురాబడింది? పోతన బాల్యం అనేది వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రము. ఏది? పోతన చరిత్రము ప్రథమ ఆశ్వాసం నుంచి ఈ కావ్యం ఉంది కదా, ఈ పోతన చరిత్రం అనే కావ్యంలోని ప్రథమ ఆశ్వాసం నుంచి తీసుకురావడం జరిగిందంట. ప్రథమాశ్వాసం నుంచి తీసుకురావడం జరిగింది. పోతన బాల్యం అనేది పోతన చరిత్రం వానమామలై వరదాచార్యుడు రాసిన కదా, పోతన చరిత్రంలోని ప్రథమ శ్వాసం నుంచి తీసుకోవడం జరిగింది. ఈయన 20వ శతాబ్దానికి చెందినవాడు. ఎన్నో శతాబ్దానికి అంటే 20వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన ఎక్కడంటే వరంగల్ అర్బన్ జిల్లా. ఏదంటే వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామం. ఇది కూడా ఈ వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలోనే మళ్ళీ ఇంకొక కవి ఉన్నాడు. ఆయన ఎవరంటే పల్లా దుర్గయ్య కవిది కూడా. ఈ పల్లా దుర్గయ్య ఎవరంటే కూడా మళ్ళీ మర్చిపోతారేమో. ఇది వర్షం అనే లెసన్ ఉందన్నమాట. ఈ వర్షానికి సంబంధించి రాసుకోండి. ఇలా పక్కనే రాసుకోవడం వల్ల ఎక్కడైనా సరే మనకు ఒక కవికి సంబంధించిన ఒక ఊరు వచ్చింది అనుకో, ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారో కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడే ఈ ప్లేస్ లో రాసుకున్నాం అనుకోండి, ఆ లెసన్లైనా సరే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడైనా రాసుకోవాలి. అలా రాసుకున్నట్లయితే ఏ ఊర్లో వాళ్ళు ఎవరెవరు అనే విషయం మనకు ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామానికి చెందినవాడు. ఈయన స్థిర నివాసం ఎక్కడ ఏర్పరచుకున్నాడు అంటే మంచిర్యాలలోని చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఈయన స్థిర నివాసం మంచిర్యాల చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అన్నమాట. ఓకే. ఇంకా ఈయన గ్రంథాలు వచ్చినాయి, బిరుదులు వచ్చినాయి. ఎక్కడ ప్లేస్ శతాబ్దం వచ్చేసింది కదా. ఇంకేంటంటే రైతు బిడ్డ అనేది బుర్రకథల సంపుటి చూడండి, అది కంపల్సరీగా అడగడానికి అవకాశం ఉంది. ఈ మధ్య గ్రంథాలు అండ్ ఆయన బిరుదులు అడగడం మానేసి
గ్రంథాలు ఇచ్చేసి అది దేనికి సంబంధించిన రచన ఇచ్చేసి అది దేనికి సంబంధించిందని అడగడం జరుగుతుంది. కాబట్టి బ్రాకెట్లో ఉన్నాయి తప్పకుండా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఈయనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారము, వారణాసి వారి విద్య వాచస్పతి పురస్కారము వచ్చినాయి అన్నమాట. అందుకున్నాడు ఈయన. ఆంధ్రప్రదేశ్ వారి, ఏపీ వారి సాహిత్య అకాడమీ పురస్కారం. అండ్ వారణాసి వారి విద్యా వాచస్పతి అనేటువంటి పురస్కారాలను అందుకున్నాడు. ఇది కూడా రాసుకోండి. ఎక్కడి నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారము మరియు వారణాసి వారి విద్యా వాచస్పత పురస్కారాలు అందుకున్నాడు. ఎవరు అంటే మన వానమామల వరదాచార్యులు. ఇప్పుడు మొత్తంగా ఒకసారి చూసినట్లయితే ఈ పాఠ్యభాగం అనేది పోతన బాల్యం, ఇది కావ్యం ప్రక్రియకు చెందింది. కావ్యం అనగా వర్ణనలతో కూడుకున్నది అని అర్థం. ఈ వర్ణనలకు కూడుకున్నటువంటి ఈ మహాకావ్యాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే పోతన చరిత్రము అనేది వానమామల వరదాచార్యులు రచించిన పోతన చరిత్రం నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఎన్నో ఆశ్వాసం అంటే ప్రథమ ఆశ్వాసం నుంచి తీసుకోవడం అనేది జరిగింది అనమాట. అయితే ఈయన బిరుదు ఏంటి? బిరుదులు ఏమున్నాయి అంటే అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. వానలో పోతన, కాళిదాసు, మధుర వెళ్ళారు, కవి చక్రవర్తిని చూడడానికి అనే సెంటెన్స్ రాసుకుంటే గుర్తుంటాయి. ఆ తర్వాత గ్రంథాలు పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ. రైతు బిడ్డ అనేది బుర్రకథల సంపుటి. దీన్ని ఎలా రాసుకోవాలంటే పోతన చరిత్రం చూడడానికి మణిమాల, వైజయంతి, జయ, వాణి ఈ నలుగురు స్నేహితులు వానలో వెళ్తుంటే మధ్యలో ఒక కొమ్మ కూలిపోయి పడి ఉంది. దాన్ని చూసి వీళ్ళందరూ ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్న సందర్భంలో పక్కనే ఉన్నటువంటి రైతు బిడ్డ వచ్చి పక్కన బుర్రకథ నడుస్తుంది రండి చూద్దామని అని తీసుకెళ్తున్నాడు అని పైన రాసేసుకోండి. అట్లా రాసుకున్న తర్వాతైతే మీకు ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలు మరియు బిరుదులు అనేది ఈజీగా గుర్తుంటుంది. ఇంతటితో మన లెసన్ అయిపోయింది. మిగిలినవి ఏం చెప్పట్లేదండి. కవికి సంబంధించినవి ఆయన బిరుదులు మరియు గ్రంథాలు రచనలు గుర్తుండడం చాలా మందికి సవాలుతో కూడుకున్న పని. అందువల్ల వీటి మీదనే నేను ఫోకస్ చేస్తున్నా. మీకు లెసన్ మొత్తం కావాలనుకున్నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 అని చెప్పేసి ఆ వీడియో కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో గ్రామర్ ని కూడా యాడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.